యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం. న్యాయవంతులకు దుర్మార్గులకు కలిగే వేరు ప్రతిఫలాల మధ్య తేడాను చూపించే అనేక ఉదాహరణల్లో ఇది ఒకటి. దేవుని నుండి మనకు వచ్చేది శాపమా లేక దీవెన, తిరస్కారమా లేక కృప, గౌరవమా లేక అవమానమా? ఇది దేవుని దృష్టిలో మన యొక్క స్థితిని బట్టి ఉంటుంది. దేవుని పట్ల మనము చూపే భక్తిహీనత మన ఇంటిపైకి శాపాన్ని తీసుకొస్తుంది. దేవుని పట్ల మనము నీతిమంతులముగా జీవించిన ఎడల మనకు మన కుటుంబాలకు ఎల్లప్పుడూ దైవ దీవెనలు కలుగుతాయి. కనుక ఈ దినాన దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని బట్టి నీతిమంతులమై జీవిద్దాం. మన కుటుంబాలలో ఆనందాన్ని, సంతోషాన్ని నింపేవారిగా ఉందాం. అట్టి కృపను, ధన్యతను ప్రభు ఈ దినాన్ని మనందరికీ దయచేయను గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము నీతిమంతులమై నీ పక్షంగా జీవిస్తూ మాకు మా కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ఈ దినాన నీ వాక్యం చేత మమ్మల్ని అందరినీ బలపరచమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.